నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివీలింగ్ సీక్రెట్. ఈరోజు మనము వీరభద్ర టెంపుల్ దగ్గర ఉన్నాము. 500 years బ్యాక్ టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్. మనం ఆ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ టెంపుల్కి మొత్తం గుడంతా చూద్దాము, అట్లనే టెంపుల్ స్టోరీ కూడా తెలుసుకుందాం పంతులు గారిని అడిగి. చలో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇంకా టైం వేస్ట్ చేయకుండా చలో మరి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రన్స్లో యాప చెట్టు కింద నాగదేవత స్టాచ్యూ ఉన్నది. ఇక్కడ విగ్రహము ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్. అమ్మవారిని కూడా దర్శించుకుని మనం లోపలికి వెళ్దాం. ఓకేనా, చలో మరి. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం వచ్చినప్పుడు చూడండి, టెంపుల్ చాలా బాగా అద్భుతంగా గోపురం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సివిల్తో. ఈ ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. ఈ పిల్లర్ అయితే మైండ్ బ్లోయింగ్ డిజైనింగ్ చేసినట్టు చాలా బాగా చేశారు. అద్భుతంగా చాలా బాగుంది. పైన శ్రీచక్రం కూడా చాలా బ్రహ్మాండంగా చెక్కారు. పెయింటింగ్ ఏం కాలేదు. చూడండి, అమ్మవారిని కూడా బ్రహ్మాండంగా చెక్కారు. చూడండి ఎంత బాగుందంటే ఎలివేషన్ కానీ, గర్భగుడి గోపురం కానీ, పైన ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న గోపురం కానీ, నా భూతో నా భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా కట్టారు. వీరభద్ర స్వామి టెంపుల్ అంటే ఈ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఆయన ముందే చాలా పవర్ఫుల్ గాడ్ కాబట్టి స్ట్రక్చర్ కూడా ఆ విధంగా కట్టారు బలంగా. ఈ గుడికి చాలా ఓల్డ్ స్టోరీ ఉంది. చాలా పాత గుడి, బ్రహ్మాండమైన స్టోరీ, పవర్ఫుల్ గాడ్ మీ అందరికీ తెలిసిందే కదా. అవుట్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. మనం మెయిన్గా లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం. ఓకేనా, చలో మరి. ఇప్పుడు మనం గర్భగుడి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఉన్న గుడి విశేషాలు అన్నీ కూడా పంతులు గారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, చలో మరి. शिष्यवात्सल्यमूर्ते चंद्रशेखर शिवाचार्यां सद्गुरु प्रणमाम्यहम्. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्मणे तस्मै श्री गुरवे नमः. पंचाननकोद्भूतान् पंचाक्षरमनोपमान् पंचसूक्तकृतं वन्दे पंचाचार्यजगद्गुरवे नमः. ओम मातृभ्यो नमः, ओम पितृभ्यो नमः, आचार्येभ्यो नमः, कुलदेवताभ्यो नमः, इष्टदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः.
ఓం మమ ఉపాధ్యాయ దుర్దక్షద్వారా శ్రీ పరమేశ్వర ముత్తిశ్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివ శుభ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్యాధ్య బ్రాహ్మణే ద్వితీయపరాదే శ్వేతప్రహాకల్పే వైపస్మునంతరే పదమపాదే జంబుద్వీపే భరతవర్షవర్తకర్ణమేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలమహాక్షేత్రే తెలంగాణరాష్ట్రే బలిజగూఢవీరభద్రేశ్వర స్వామి దేవాలయనాం బ్రాహ్మణ బంధు హరిహర సన్నిధం ఏవం గుణవిశేషణమిష్టయాం శుభతితో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన షష్ఠి శ్రీప్రభాత్ మధ్యే శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వీజమాసే శుక్లపక్షే శుభవాసరే శుభకరుణే మంగళ విశేషణమిష్టయాం శుభతితో శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ గోత్రం చెప్పండి స్వామి. శివగోత్రం. శివగోత్రోద్భవస్య యజమానస్యాం సబాంధవానాం క్షేమస్థైర్య విజయవయాయువారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ యజమానస్య వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయేన దినే దినే అభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహనా ప్రాప్త్యర్థం యజమానస్య పర్యంత్ర పరతంత్ర నివారణార్థం నరదోష దృష్టిదోష భూతపేద విజాచక్షిని డాకిని నివారణార్థం శ్రీ వీరభద్రేశ్వర మహాస్వామి దేవత యథాశక్తి అర్చన పూజామహం కరిష్యే. ఓం వీరభద్రాయ విద్మహే మహారౌద్రాయ ధీమహే తన్నో వీరభద్ర ప్రచోదయాత్. వీరపత్నే చ విద్మహే మహాదేవే చ ధీమహే తన్నో భద్రకాళి ప్రచోదయాత్. శ్రీమన్మహా భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఓం రాజాదిరాజాయ ప్రసిద్ధ్య సాహిరే నమో వయం మయి శ్రవణాయ కుర్మయే సమే కామాన్ కామకామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణాయ దాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శ్రీ సాంబాయ నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఓం జాతవేదసే సునమామసో మమదీయతో జనితహాతివేదః సనత్పర్జతి దుర్గాని విశ్వానామేవ సింధం దురితాదగ్నిః కామగ్నివర్ణాం తపసాగ్నరతిం వైలోచనే కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీ వపుం శరణమహం ప్రపద్యే. సుతరసితరసేన్యమః కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయాత్. హర హర మహాదేవ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ప్రధాని పూజారి గారు నాగభూషణ్ గారు మన దగ్గర ఉన్నారు. అతను అడిగి ఈ టెంపుల్ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. ఓకేనా? నమస్కారం అండి. నమస్తే స్వామి. ఇప్పుడు ఈ వీరభద్రుడు గుడి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వెలిచి ఉన్నారు? 500 సంవత్సరాల పూర్వమే ఇక్కడ వీరభద్ర స్వామి స్వయంభుగా వెలిసినాడట. ఓకే. ఇప్పుడు ఈ టెంపుల్ విశేషాలన్నీ కూడా మా ఆడియన్స్ అందరికీ చెప్పండి. మంచిదండి. ఓం పంచాననముఖోద్భూతాన్ పంచాక్షరమునోపమాన్ పంచసూక్తకృతం వందే పంచాచార్య జగద్గురవే నమః. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. జై బోలో వీరభద్రేశ్వర మహారాజ్. అయ్యా, ఈ యొక్క దేవాలయము 500 సంవత్సరాల పూర్వం నుండి ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసినాడట. ఇక్కడ ఈ యొక్క వీరభద్ర స్వామి ఎవరైతే భక్తులు ఆరోగ్యపరంగా సంతానపరంగా వివాహం గురించి ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితము 41 రోజు మండలం చేసేవారట. ఇక్కడే గుళ్ళోనే ఉండి అక్కడ ఉన్నప్పుడు ఒక అయ్యగారు సిద్ధప్ప అతను వాళ్ళు 41 రోజు ఇక్కడే భోజనాలు ఇక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక వారందరికీ వచ్చిన భక్తులకి ఇక్కడ వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చి నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ మంచిగా అయిన తర్వాతనే వాళ్ళు ఇంటికి వెళ్ళేదంట. ఆ విధంగా ఈ యొక్క దేవాలయ చరిత్ర నడుస్తున్నది. ఇక్కడ నేను అర్చకునిగా చేయడం 16 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందుకు మా యొక్క మామగారు కర్ణాటక వాళ్ళది, వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి ఇదే రూమ్లలో ఉండి ఇక్కడే ఉండి వాళ్ళు దేవునికి సేవ చేసేవారట. ఈ విధంగా ఈ యొక్క ఇది బల్జగూడెం వీరభద్ర స్వామి దేవాలయం, అబ్దులాపూర్ మెట్టు, రంగారెడ్డి డిస్టిక్,
నియర్ ఇది రామోజీ ఫిలిం సిటీకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా ఒక ఈ విలేజ్ వచ్చేసి చిన్న విలేజ్, చిన్న గ్రామం. ఇక్కడ ఇది ఇప్పటి వరకు కూడా అది పబ్లిసిటీ లేదు. దీని 500 సంవత్సరాల చరిత్ర. ఇది యొక్క దేవాలయానికి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి రోజు శివరాత్రి తర్వాత దశమి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఎంతో విశేషంగా ఇక్కడ వీరభద్రస్వామి కళ్యాణము, రథోత్సవం, అగ్నిగుండాలు, అన్నదానం, విశేషంగా ఇక్కడ పూజలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ యొక్క వీరభద్రస్వామిని ఎవరైతే నమ్మకంతో కొలిచిన వారికి వారి యొక్క కష్టములు, బాధలు అన్నీ తొలగిపోయి వారి యొక్క ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన కార్తీక మాసం నుండి ఇప్పటి వరకు ఇక్కడ వచ్చిన భక్తులకు ఒక 70 మంది వరకు వివాహం జరిగింది. నేనేదో నాకు తోచినది చెప్పిన వాళ్ళు ఇక్కడ ప్రదక్షిణ 5 మంగళవారాలు తిరిగిన వారికి పోయిన కార్తీక మాసం నుండి ఈ కార్తీక మాసం వరకు ఇప్పటి వరకు 70 మందికి వివాహం జరిగింది. ఒక 5గురికి సంతానం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పక్కకు సర్వకార్య సిద్ధి అనే యంత్రం ఉంది. ఆ యంత్రము ఎప్పుడో పురాతనమైనది. ఆ యంత్ర ప్రభావం వల్ల ఇక్కడ వచ్చిన భక్తులు మనసులో కోరికలు ఏవైనా కోరుకుంటారో సర్వకార్య సిద్ధి యంత్రం వారి అందరికీ కార్యము సిద్ధించును. ఈ విధంగా వీరభద్ర స్వామి కొన్ని 500 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ వచ్చిన వారికి ఎంతో సుఖశాంతులతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న వారికి, అదేవిధంగా శ్రావణ మాసం, కార్తీక మాసం విశేషంగా ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులు నిద్ర చేయనికి కూడా ఇప్పుడు మా యొక్క సర్పంచ్ గారు ఇక్కడ రాజగోపురం మెల్లమెల్లగా ఒక్కొక్కటి డెవలప్ చేస్తున్నాడు. రూములు, బాత్రూములన్నీ అరేంజ్మెంట్ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణం కోసం అందరూ ధన వస్తు రూపేణ సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వీరభద్ర. జై వీరభద్ర. ధన్యవాదాలు. మీరేం చెప్పగలరు? అసలు మాకు ఈ గుడి గురించి తెలియదు. నెట్ లో చూసుకొని మేము వచ్చాము. అసలు మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము కేబిహెచ్పి కాలనీ కుక్కట్పల్లి. ఓ అవతల సిటీ అవతల. అన్నయ్య గారు ఓ నమస్తే. మా ఫ్రెండ్ అసలు వీళ్ళందరూ కూడా మేము కలిసి కార్ లో వచ్చాము. అవునా? ఈ గుడి గురించి మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే ఎట్లా? చెప్పలేదు. మాకు నెట్ లో చూసుకొని మేము ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా చాలా పురాతనమైన గుళ్ళకి వెళ్తాను. ఇది 500 సంవత్సరాల కిందటి గుడి అని చెప్పారు. అవును. అది నిజమేనా కాదని చెప్పి అడుగుదామని చెప్పి మీరు వచ్చారు. మేము వచ్చాము. ఇప్పుడు మీకు అనిపిస్తుంది 500 సంవత్సరాలు కూడా? కనిపిస్తుంది, కనిపించచ్చు. ఎందుకంటే చూడడానికి చాలా పురాతనంగానే ఉన్నది. ఇవన్నీ పాతవి ఉండే అమ్మా, అవన్నీ మళ్ళీ మోల్డింగ్. మీరు ఈ ఊరేనా మీది? ఓకే ఓకే. మేము గౌడ్స్, మేమే చదువుకున్నాం, మేమే తిరిగినాం. ఇదంతా మా చిన్నప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. అవునండి. ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి గుడి ఇంకా అప్పటి నుంచి ఇదే విధంగా పూజలు పురస్కారాలు అందుకుంటున్నాం. మా నాన్న కూడా పూజలు అందుకుంటున్నాం. మరి మోస్ట్ పవర్ఫుల్ దేవుడు కదా, మీ ఊర్లో వెలిచినప్పుడు మీకు ఎట్లా తట్టుకోగలరా? మీరు తట్టుకోగలుగుతున్నారా? కరోనాలో కూడా ఇంత చుట్టుపక్కల మాట రాలేదు. ఈ కరోనా అంత ఎఫెక్ట్. భగవంతుడు చాలా పవర్ఫుల్ పద్ధతిగా ఉండాలి కదా. పద్ధతి ఉంటేనే మేము వస్తాం. పద్ధతి తప్పితే గుడి అవతలనే ఉంటాం. వెరీ గుడ్. పద్ధతి తప్పిన ఉంటాం. అంటే యాక్చువల్గా ఆయన లోపలికి రానివ్వడు కదా, అంత పవర్ఫుల్. ఈ ఊరు వరకు రారు. మేము తెలిసిన వాళ్ళము కడప దాటి రాము పద్ధతి. ఇక్కడ ఈ ఊర్లో మీ ఊరు మీరు అందరు కూడా చాలా లక్కీ. వీరభద్రుడు మెయిన్ భగవంతుడు ఇక్కడ 500 సంవత్సరాల క్రితం నుంచి వెలిచున్నాడు అంటే మామూలు విషయం కాదు. మా తాతల సంది కూడా దేవుడు నిలిచే ఉండు. సూపర్. అసలు ఎంత మంది ఉంటారు మీ ఊర్లో? మా ఊరు గ్రామం, మాది చిన్న గ్రామమే కానీ ఓటుకు 600 ఉంది. 600 మన గృహాలు ఉన్నాయి. 100-150 ఉంటాయి గృహాలు. 150 ఓటు 600 ఒక 200 వరకు ఉండొచ్చు మామూలుగా మనకు ఇక్కడ గృహాలు. 150 లోపల చిన్న విలేజ్. చిన్న విలేజ్. మంచి గుడి వచ్చినందుకు అదృష్టవంతం. కరోనాలో చుట్టుపక్కల ఎంత కరోనాలో కూడా ఒక్కరు కూడా ముక్కు ఉంచాలి ఇక్కడ. అంతా ఈ ఊర్లో అందరూ నమ్మకం వీరభద్రుడు అంటే 100%. ఇక్కడ ఈ ఊర్లో ఎవరైనా పెళ్లి ఏదైనా చేసినట్టు ఫస్ట్ స్వామివారి సేవ చేసినాక పత్రికలు ఇక్కడ పూజ చేసిన తర్వాతనే పంచుతారు. పెళ్లిలే కానీ గృహప్రవేశాలే కానీ ఫస్ట్ ఇక్కడ నేను కనీసం 60 ఏళ్ళ కాకుండా అప్పటికిప్పుడు మా
అన్నం తిన్నాం ఏంటికైనా లోటు లేకుండా మంచిగా చూస్తున్నాం. చాలా సూపర్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా అందరికి? ఇక్కడ మా వ్యూవర్స్ కి కానీ వాళ్ళకి కానీ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి ఏమైనా స్టే చేయడానికి ఏమైనా ఉంటాయా? చెప్పు. ఇక్కడ స్టే చేయడానికి వాళ్ళు దూరం నుంచి వచ్చారనుకోండి, వైజాగ్, కర్ణాటక అక్కడి నుంచి వచ్చారనుకోండి, స్థలం ఇస్తాం. ఎందుకంటే ఆయన వరల్డ్ లెవెల్ దేవుడు ఆయన. ఫంక్షన్ అవునా? పక్క ఫంక్షన్ హాల్ ఉంది. భక్తులు రేపు 11 తారీఖు మన అది ఎడికెళ్ళి తాండూరుకి వెళ్ళి ఒక పాదయాత్ర వస్తుంది. అవునా? అదే చెప్తున్నా, వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఓకే స్టే చేయడానికి నైట్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి వాళ్ళది ఎక్కడ అంటే కొలన్పాక పోతారు. ఇక్కడ వాళ్ళు మన వచ్చి చూసుకొని పోయారు. ఇక్కడ మేము వాళ్ళకు ఒక రోజు వసతి భోజనం ఏర్పాటు కూడా చేస్తారు ఊరు తరఫు నుంచి. ధన్యవాదాలు. సూపర్. స్వామీజీ వస్తారు, కర్ణాటక వెళ్ళి వస్తున్నారు. కర్ణాటక పాదయాత్ర 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 11 తారీఖు ఇక్కడ వస్తారు. భక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది అక్కడ తాండూరు నుంచి. అట్లనే మీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరికైనా సాయం చేయాలనుకుంటే కూడా మీ టెంపుల్ కి గోశాల కూడా ఉన్నది, గోశాల అన్ని చూపిస్తాం. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము, గుడి విశేషాలు ఊరు విశేషాలు అని తెలుసుకున్నాము. మనం లోపలికి వెళ్ళి గర్భగుడి లోపలికి వెళ్ళాము. తర్వాత ఇప్పుడు బయట గోశాల ఉంది, ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది, ఇంకా పొంతులు గారు చెప్పినట్టు ఒక యంత్రం ఏదో చెప్పారు కదా, అది కూడా మనం చూద్దాం. చాలా మరి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన పంతులు గారు చెప్పినట్టుగా యంత్రం దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఒకటి సర్వకార్య సిద్ధి యంత్రము. ఇది చెప్పిన యంత్రం సర్వకార్య సిద్ధి యంత్రము. ఈ యంత్రము ఇక్కడ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో ఈ యొక్క యంత్రము ఆకర్షితులై వారి యొక్క కోరికలు నెరవేర్చే యంత్రం అన్నట్టు. అదే విధంగా అక్కడ ఉన్నది అది చూడండి, కోరికల బండ. మన యొక్క కోరికని మనసులో అనుకుని ఇలా అంటే చెయ్యి దూరం జరుగుతుందండి. ఇప్పుడు కూడా దాని ఒక చరిత్ర. ఓకే, మీరు అనే ఎవరో కొన్ని ట్రై చేయండి. కాకపోతే ఇప్పుడు అది కొంచెం దానికి ఇంకా కొంచెం చేయాలి. ఇప్పుడే అది కోరికల బండ. ఫ్రెండ్స్, ఇప్పుడు పంతులు గారు ఈ యంత్రం కొంచెం ఏదైతే చెప్పారో ఆ యంత్రం దగ్గరే మనం ఉన్నాము. ఈ యంత్రం ఏంటంటే ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చి అంటే మనం అనుకున్న అచీవ్స్ ఏవైనా గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ మనము ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి యంత్రం దగ్గర దండం పెట్టుకొని అక్కడ ఇప్పుడు చూపించాను కదా వీడియోలో, ఆ విధంగా మనము స్టోన్ మీద హ్యాండ్స్ రెండు పెట్టి ఈ విధంగా పూజ చేస్తే కంపల్సరీగా మనం అనుకున్న కోరికలు భగవంతుడు నెరవేరుస్తారని హిస్టరీ ప్రకారంగా ఉంది. ఇక్కడ టెంపుల్ వైజ్గా హిస్టరీ ప్రకారంగా చెప్తున్నారు. దయచేసి ఇది వచ్చినప్పుడు కూడా ఈ గుడికి డెఫినెట్గా మీరు ఇది కూడా చూడాల్సింది కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు గుడివారు పంతులు గారు చెప్పినట్టు ఇప్పుడు ఉండడానికి ఎట్లా అని అడిగాము కదా, ఈ రూమ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. లోపల ఇక్కడ నాగదేవత పుట్ట నాగదేవత పుట్ట ఇక్కడ వెలిచారంట. అంటే పాత పుట్ట, పాతది ఉందా అండి? ఇదేనా? అదే ఈ పుట్ట ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉంది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు. చూడండి, రూమ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం పాత టెంపుల్ కదా, ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రూమ్సే. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా స్టే చేయొచ్చు, ఒక రోజు ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ బావి ఏంటండి గురుగారు? ఈ బావి అప్పుడు స్వామివారికి ఈ బావి నుండే అభిషేకం చేసేది. అభిషేకం ఈ నీళ్లతోటి స్వామివారికి అభిషేకాలు చేసేది. మనకి 500 years నుంచి ఈ బావి, 500 years నుంచి ఓల్డ్ బావి. కాకపోతే రీకన్స్ట్రక్షన్ అంత ముందుకి లేకుండా రాదు, మధ్యలో చేయించు రాయితో చెత్త అవి పడిపోకుండా పిల్లలకి ఇట్లా మీరే ఉండే ఆల్రెడీ. ఈ బావి తవ్విన కూడా ఇక్కడ ఉన్నారు. అవునా? ఇది కట్టించేటప్పుడు అంత ముందుకు ఉంది బావి. అయితే ఇక్కడ అవునా? సూపర్. మేడి చెట్టు, దత్తాత్రేయ మేడి చెట్టు, జమ్మి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేడి చెట్టు కావాలని సిటీలో ఎదుగుతున్నారు కదా, ఇక్కడ ఉంది చూడండి. పంచపల్లవాలు బిల్వ చెట్టు ఉన్నది. బిల్వ చెట్టు, తెల్లరాగి. ఇదేం చెట్టు అండి? జమ్మాకు ఒరిజినల్ జమ్మాకు చెట్టు. కావాలంటే ఇక్కడ రావచ్చు మీరు. చూడండి, ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ చూడండి. శిథిలావస్థలో ఉంది. ఎవరైనా వస్తు రూపేణ గోశాల చాలా బ్రహ్మాండంగా ఉంది చూడండి. మన 3 ఉన్నాయి. దీపాలు వెళ్తే ఇంకోటి. అంజయ్ గారు చెప్పినట్టు ఫంక్షన్ హాల్ కూడా రెడీగా ఉంది ఇక్కడ. మరి మేము డబ్బులు ఇవ్వం, మరి మా వాళ్ళు ఎవరు వచ్చి ఫ్రీగానే పెళ్లిళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఫ్రీగానే ఇప్పుడు ఫ్రీగానే అంటండి. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే కూడా అది కరెక్ట్, అది కరెక్ట్, డెఫినెట్. అవును, నిజమే అది. చాలా
గోశాల ఇది. హెల్ హెల్ చూడండి ఎంత బాగుంది బ్రహ్మాండంగా. 3 ఆవులు కదా. 3 ఇంకా 3 ఉండే చెరువు కట్టుకాడు ఇక్కడ మెయింటెనెన్స్ ఊడ్చేట ఇబ్బంది పడి. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ప్లేస్ కనపడుతుందో ఇదంతా కూడా గుడికి సంబంధించింది అదంట. పార్క్ అది ఊర్లో వాళ్ళు చెప్తున్నారు. అది పార్క్ అన్నా, చూడండి పార్క్ అది. అది పార్కా? టెంపుల్ సంబంధించింది. టెంపుల్ సంబంధించిన పార్క్ అనమాట. కంప్లీట్లీ ఫారెస్ట్ పార్క్ అనమాట. చాలా బాగుంది. ఇగో చూడండి ఆవులు. దండం పెట్టుకోండి అందరు. నమో నమః. నమో నమః. చాలా అద్భుతంగా ఉందండి. చాలా సంతోషం. ఇక్కడ పక్కన ఫారెస్ట్ కూడా ఉన్నది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఓ మెట్టు ఫిలిం సిటీ దాకుంటుంది. అది ఉంది కాబట్టి డెవలప్ లేదు. అది లేకపోతే మొత్తం ఇక్కడ రోడ్ అవు ఫిలిం సిటీ దగ్గర ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఏంటండి గురుగారు ఇదంతా? ఇది దేవాలయం ఎవరైతే నిర్మించారో అతను ఒక షావుకారి, లోకుల విఠోబా అనే షావుకారి ఈ దేవాలయంని కట్టించారు. అతని యొక్క సమాధి ఇక్కడ దేవాలయం ముందలే పెట్టారు. ఓకే, అంటే ఎప్పుడు కట్టించారు? 500 సంవత్సరాలు ఆయన కట్టించిండు. వాళ్ళ వంశస్థులు కూడా ఉన్నారు, వస్తారు అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళదే ఇదంతా. సూపర్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే దాకా మీకు వీడియో మొత్తము క్లియర్గా చూపించాను అనుకుంటాను టెంపుల్ కోసము. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ మళ్ళా మీకు మంచి ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై వీరభద్ర. జై వీరభద్ర.